ఓ సీనన్న అయ్యగారు రమ్మంటాను. అయ్యగారు నమస్కారం అయ్యా. ఏంటయ్యా ఇలా వచ్చారు? వచ్చాము రైతు కూలీల నుంచి రాజుల చేద్దామని వచ్చాను. అయ్యా ఈ పని కూడా లేకుండా రైతు కూలీల నుంచి రాజులు చేసేస్తారండి అయ్యా. రాజులు చేసేస్తామయ్యా. మీకు కరెంటు బిల్లు కూడా నేనే కడతా అయ్యా. టీవీ బిల్లు కూడా నేనే రీఛార్జ్ చేస్తా అయ్యా. ఇంకేదైనా పాపల ముందు గొడుగు కూడా ఎండకు గొడుగు కూడా కాస్తా నేనే. మీకు భోజనం కూడా నేనే పెడతా అయ్యా. భోజనం సార్లు నేనే పెడతా. చూడండి అయ్య గారు, ఫోన్లు మాట్లాడుకోవడానికి బిల్లు నేనే పెడతా. అయ్యా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారయ్యా? నేను ఎందుకు చేస్తాను నీకు తెలియదా? తెలీదయ్యా. నేను అయ్యా ఈ గ్రామానికి మంచి పనులు చేద్దామని అయ్యా గ్రామ అధికారులకు ప్రెసిడెంట్ గా అయ్యా నన్ను గెలిపిస్తే అయ్యా మీకు అన్ని ఫ్రీగా చేద్దామని అయ్యా నేను అయ్యా ముందుకొచ్చాను. అయ్యా మీరు అవకాశం ఇవ్వండి ఒకసారి. అయ్యా అవకాశం ఇస్తే మీకు చేసే బాధ్యత నాదే. అయ్యా ఓ అదయ్యా. చూడండి అయ్యగారు ఎంత గొప్ప వరాలు మనకి ఇచ్చేస్తున్నారు. అయ్యగారు మీరు చేతగాని హామీలన్నీ ఇచ్చేసి మాకు ఈ ఉన్న రైతు కూలీ కూడా రాకుండా చేస్తారండి అయ్యా. లేదు మరి ఇప్పుడు చూస్తే ఇది ఏది మాకు ఎండకి గొడుగు పడతారు. గొడుగు కడతాం. మరి మా టీవీలు మేము చూసుకోవడానికి ఫ్రీగా మా ఫోన్ లో మాట్లాడుకోవడానికి బిల్లు నాదే ఫ్రీ. అమ్మ నాయన మేము భోజనాలు కూడా వంటసార్లు పెడతా. అంటే మేము ఏమీ చెయ్యక్కర్లేదండి. ఇంట్లో చక్కగా కూర్చోవాలండి హాయిగా. అంటే మీరు కాలు ఏమో తెలియదు అయ్యా. మీరు అవకాశం ఇవ్వాలా అయ్యా. అంటే నన్ను గెలిపించాలా అయ్యా. ఈ ఉన్న కూలి కూడా మమ్మల్ని లేకుండా చేసేసి చూసారా? మోసం అయినటువంటి హామీలు ఎవరు నమ్మకండి. మీకు మనము ఎవరైతే మనకి పంటలు పండడానికి నీళ్ళు ఇస్తారో, ఎవరైతే మన కష్టానికి సరైనటువంటి కూలి డబ్బులు పైసలు మనకి వచ్చేలాగా చేస్తారో వాళ్ళకే ఓట్లు ఇవ్వాలి. ఈ దొంగ హామీలు నమ్మొద్దు. ఈ అయ్యగారు వచ్చారు, మన అయ్యగారే మనకి అన్ని చేసేస్తారు అంటే ఇవన్నీ చేయడం పనులు చెప్తున్నారు. ఓట్లు వేసేయాలని. కాబట్టి మనం ఓట్లు వేసామా నిండా ముంచేస్తారు. అర్థమైందా? అర్థమైందా? వెళ్ళండి అయ్యా చాలు. మాకెవరు మంచి పనులు చేస్తే వాళ్ళకే ఓటేస్తాము. ఎవరు మాకు పంటలకి పండడానికి నీళ్ళు ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాము. ఎవరు మాకు కూలికి సరైనటువంటి పైసలు ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం. అవునా? అవునా? మంచి పనులు అవసరం లేదు. మనం ఉండొద్దు. వీళ్ళ కోసం వస్తారు. అట్లాంటి అయ్యగోళ్ళు నమ్మకూడదు మనము.